నమస్తే అందరికీ. ఆచార్య దేవో భవ, తర్వాతే పితృదేవో భవ అని చెప్పి మన పెద్దలు చెప్తారు. అందుకు విరుద్ధంగా నేడు కొన్ని కళాశాలలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు స్టూడెంట్స్. ఇది చాలా సిగ్గుతో కూడిన వీడియో. విశాఖపట్నంలో ఓ కాలేజీ, సమత కాలేజ్ అట. ఆ కాలేజ్ పేరు ఇప్పుడే సోషల్ మీడియాలో వచ్చింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయి తేజ్ 21 సంవత్సరాలు యువకుడిని అదే కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ పదే పదే రికార్డ్స్ రాయించుకోరామని చెప్పడం, మార్కులు సరిగా వేయకపోవడం, సతాయిస్తూ, అలాగే తన తోటి లెక్చరర్తో ఈ అబ్బాయికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయి తేజ్కు లైంగిక వేధింపులు చేసిందట. ఆచార్య దేవోభవ అని అన్నాం కదా. దేవుడితో సమానంగా ఆచార్యులను కొలవమని మన హిందూ ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. భారతదేశం కూడా చెప్తా ఉంది. కులమతాలను పక్కన పెడితే విద్యా బోధలను బోధించే వాళ్ళ అధ్యాపకులను మనం దైవ సమానులుగా పూజిస్తాం. వాళ్ళ కాళ్ళకు వాళ్ళ పాదాలకు నమస్కరిస్తాం. తల్లిదండ్రుల కంటే మిన్నగా ముందుగానే వాళ్ళకి నమస్కరిస్తాం. అలాంటి మహిళా లెక్చరర్, మహిళా ఉపాధ్యాయురాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయిని లైంగికంగా వేధిస్తే అతని తల్లిదండ్రులకు చెప్పుకోలేక తనకు తాను మదనపడి వన్ బ్యాడ్ డే ఊరిపోసుకొని చచ్చిపోయాడు విశాఖపట్నంలో. తల్లిదండ్రుల ఫిర్యాదు పోలీసులకు ఇచ్చేంత వరకు వాస్తవాలు తెలియవు. ఫలానా లెక్చరరు నా కుమారుడిని వేధించేది, మెసేజ్లు చేసేది అని చెప్పి వాట్సాప్లో ఉన్న మెసేజ్లను పోలీసులకు అందించారు ఆ అబ్బాయి తల్లిదండ్రులు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. సో చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్, ప్రతి కాలేజీలో ఎవరైతే మహిళా లెక్చరర్స్ ఉన్నారో దయచేసి నన్ను క్షమించాలి. మరి అందరి గురించి నేను మాట్లాడడం లేదు, కొందరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఒక అబ్బాయికి తండ్రిగా మాట్లాడుతున్నాను, 2 కూతుర్ల తండ్రిగా మాట్లాడుతున్నాను. మహిళా టీచర్లు, మహిళా లెక్చరర్లు, మహిళా ప్రొఫెసర్లు, మహిళా స్టాఫ్ ఉన్న ప్రతి కాలేజీ, ప్రతి హాస్టల్లో కూడా కొన్ని నోటీస్ బోర్డులు అంటించండి. ఇలాంటి దుర్ఘటనలు సంఘటన జరిగినప్పుడు ఫలానా చోట ఇలా జరిగిందని కనీసం చెప్పండి. ఎక్కడో ఉంటారు 1%, 0.00112% కొంచెం కలుషితమైనటువంటి ఈ సమాజంలో కలుషితమైన వ్యక్తులు ఉండడం కూడా సమాజం ఉంటారు. కాబట్టి దయచేసి మహిళా స్టాఫ్కి, మహిళా లెక్చరర్స్కి, విద్యార్థులకి, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇతరత్ర పీజీ కాలేజీలు కావచ్చు, కనీసం వాళ్ళకి అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయండి. నా ఉద్దేశం ఏ మహిళా టీచర్ని కానీ ఉపాధ్యాయులను కానీ కించపరిచే ఉద్దేశంతో నేను చేసింది కాదు. ఒక తండ్రిగా బాధపడుతూ సాయి తేజ్కు జరిగిన అన్యాయం, ఉరిపోసుకొని చచ్చిపోయిన ఓ యువకుడి మాదిరిగా ఇంకో యువకుడు జరగకూడదు. కొందరు ఉంటారు అమాపురి వ్యవహారాలకు చేసే కొంతమంది లెక్చర్స్, కొంతమంది ఉంటారు. ఎక్కడో ఒక చోట ఉంటారు. వాళ్ళు 10,000కు 1,00,000కు ఒకరు అయి ఉండొచ్చు. వాళ్ళ వల్ల ఒక భవిష్యత్తు నాశనం అయిపోయింది కదా. దయచేసి కాలేజీ యాజమాన్యాలు, హాస్టల్ యాజమాన్యాలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్త వహించండి. మీ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల, యువకుల పట్ల, కాలేజీ స్టాఫ్ పట్ల చాలా జాగ్రత్తగా అవగాహన క్లాసులు ఏర్పాటు చేస్తూ తప్పకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అవగాహన పెంపొందించుకోవాలి. మీరు కూడా తప్పకుండా వెరిఫై చేసుకుంటూనే ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ సెక్షన్లో ఏం జరుగుతుంది చెప్పలేం. ఎక్కడో జరుగుతాయి, అందరు కాదు, ఎక్కడో ఒక చోట జరుగుతాయి. దయచేసి అన్యదా భావించకండి, నన్ను క్షమించండి.